తీసుకురండి. ఒక వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమామిడి, కారం, ఉప్పు అన్నీ కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న ఆహుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. పచ్చడి తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకం అందరూ పఠించాలి, వినాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే 120 సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో, అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ 6 రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము. ఓ కాలపురుష, ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము. ధన్యవాదాలు గురుగారు. తదుపరి అంశంగా వేద పఠనం ఉంది. సానుకూల ఆలోచనలకు, సహేతుక భావనలకు, సామాజిక వికాసానికి తోడ్పడేటువంటి ఒక వేద పఠనం, వేదాశీర్వచనం ఇప్పుడు ఉంటుంది. పెద్దలు ముందుకొచ్చి తమ యొక్క వేదనాదాన్ని వినిపించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన. कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः. नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. ॐ शान्ति शान्ति शान्तिः. वापयस्वतीं देवानां धेनुगुं सुदुःखामनपस्फुरन्ति इन्द्रः सोमं पिबतु क्षेमो अस्तु नः. हरिः ओम्. వేద పండితులకు వినమ్రపూర్వక ప్రణతులు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదాశీర్వచనమైంది మన రాష్ట్రమంతా, తెలుగు వారంతా సుభిక్షంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ శాంతి మంత్రాన్ని ప్రవచించినటువంటి పెద్దలకి పునః నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఇప్పుడు సేవించడమైంది. పెద్దలు ఒక మంత్రోచ్చారణమైంది, వేదనాదం పలికారు. ఆ వెంటనే మరొక ప్రత్యేకాంశం ఉంటుంది, పంచాంగ శ్రవణము. మనకి శ్రవణము పెద్దలు పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభూడి శర్మ గారికి పఠనం, ఒక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా, బృహత్ ద్విసహస్రావధానిగా బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభూడి శర్మ గారు ఒక
విశేషంగా అవధానం అనేటువంటి దానికి తెలుగునాట తిరుపతి వెంకట కవుల తరువాత మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైకనటువంటి ఒక అవధాని గౌరవనీయ నాగపడి శర్మ గారు. దాదాపు 2000కు పైగా అవధానాలు చేసి అందులో శతావధానం బృహద్ సహస్రావధానాలు చేసినటువంటి మహనీయ మూర్తి వారి ఇవాళ మనకి పంచాంగ శ్రవణం అందించడానికి విచ్చేశారు. వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వాగతం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలతోటి ఇప్పుడు పంచాంగ పఠనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముదితం పంచాంగం ఆకర్ణ్యతాం. శ్రీ విఘ్నేశో జయీపాయాత్ సర్వార్థాఢ్య వసుప్రదః సర్వాః ప్రజాః సురక్షేన్నః రాజానం రాష్ట్రముత్తమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబమునకు, ఆయన మంత్రివర్గ సహచరులకు, ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే. అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే 5 అంగములు అని అర్థము. పంచ అంగములు, పంచానాం అంగానాం సమాహార పంచాంగం అన్నారు. ఏమిటి పంచాంగము? తిథి వార నక్షత్ర యోగ కరణములు. మన వాళ్ళు చాలా మహాత్ములు, ఋషులు కాలమును దర్శించారు. అఖండమైనటువంటి ఒక చేలాంచలము కాలము. ఎవరూ కొలవలేము, ఎవరూ ఇంతింతని చెప్పలేము, కానీ చెప్పాలి. అటువంటి కాలమును మహాయుగాలుగా, యుగాలుగా, సంవత్సరాలుగా, అయనములుగా, మాసములుగా, పక్షములుగా, తిథులుగా, ఘడియలుగా, నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలము. ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వం ఈ ప్రపంచంలో. ఎవరు ఏ మంచి పని చేశారన్నా, ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్నా కాలమే సర్వమూలము. కాలః కలయతాం అహం అన్నాడు కృష్ణ పరమాత్మ. కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు. అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను, మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కాలః కలయతాం అహం అన్నాడు. అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది